ఈమె వంగని కూడా వంగుతలేదు, నేనే వంగన్నా. వీడియోలో వంగినట్టు కనబడతా. అరే ఆగు పవన్, నువ్వు కిందికి అంటావు, పవన్ మీది కనమంటాడు. సరే పెట్టి ఇప్పుడు నార్మల్. సాహితీ గురించి ఏం చెప్పాలి, ఊరిస్తూనే ఉంటుంది నన్ను, కానీ చాలా మంచిది. సాహితీని ఫస్ట్ ఫోన్లో చూసిన అన్నమాట. ఫోన్లో చూసి మెసేజ్ చేసిన, ఫోటోషూట్లు ఉన్నాడు మళ్ళీ మాట్లాడతాడని చెప్పండి. నేను ఇది తీసుకో, ఇట్లా వెనక తీసుకుంటా. నీ వడ్డనంకేం కదా, నువ్వే బంగారం కదా. నన్ను అడగొద్దు ఇట్లా ఫార్మల్గా. ఏం చెప్ప, నెగిటివ్ వస్తాయి. నెగిటివ్ నచ్చినవి పేషెన్స్ ఇంకా కేరింగ్, నచ్చనివి ఓవర్ థింకర్ అనిపిస్తుంది. ఇంకా డీటెయిల్గా చెప్తాడు అన్నీ. నాకు పేషెన్స్ లేదు కాబట్టి, నేను వినా కాబట్టి. కింద ఒక బండి ఇద్దాం బా, అది పెట్టమంటావు చప్పడాక. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. నిజంగా పవన్ కాదు, ఇది వంగని కూడా వంగుతలేదు. ఎట్లా వంగుతారా? నార్మల్గా పెట్టు. కొంచెం కింద కన్నా ఇట్లా పెట్టుకుని ఇట్లా గంభీరంగా ఉంటావు. ఇంట్లో నిన్నటి నుంచి కోటింగ్ అవుతుంది, వాడనొద్దు వీడనొద్దు. అయ్యో ఇన్ని ఇయర్స్ నుంచి అలవాటు ఉన్నప్పుడు. అవును, ఇప్పటి నుంచి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇంకా వారు ఏవండి మరి. అవును మరి, ఇక్కడ రండి పొండి. మేము ఆంధ్ర కాదు, మెల్ల సున్నితంగా మాట్లాడనీకే. నువ్వు ఆంధ్ర కావాలనే భయం అవుతుంది. ఇంకా హృదయాన జడివాన తనతోనే జతగాన కలలా ఉన్న కాలాలలోన సహవాసం కుదిరేనా తనతోటే నడిచాన చిరుమాయల్లో నేను మునిగానా ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా ఉసురే వెనకే తిరిగే ఇకపై నీదేనా. ఒక రాజారాణి మూవీ లాగా అట్లా అయిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది, ఒక 1 వీక్కి మళ్ళీ గడిబిడి చేసింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సుధరాయించి చెప్పినాక అప్పుడు ఒప్పుకుంది. ఇలా హైలైట్ ట్విస్ట్ ఏంటంటే షార్ట్ కన్వర్జేషన్ స్వీట్ మెమరీస్. అన్ని మెమొరబుల్. ఇది గుడ్ ఆన్సర్. ఏం లేవు మన అడుగు పిలుస్తున్నట. బాయ్ బాయ్. అవసరమా సాక్షాలు మన ప్రేమంటే సాగే కదే ప్రతిక్షణము పాడనా మన ప్రేమంటే సాగే నదే నువ్వు నా కొత్త లోకం నీదా చాను ప్రాణం ఈ జన్మంత నీదేనులే. ఫిబ్రవరి 22, 2026 రోజున ఉదయము 10:36 రూపా వెంకటరెడ్డి గార్ల కనిష్ట పుత్రిక అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాహితిని అంజలి వెంకటేశం గార్ల ఏకైక కుమారుడైన చిరంజీవి హరికృష్ణనుకు ఇచ్చి కన్యాదాత గృహంబున శుభ పానిగ్రహం జరుపుటకు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే బంధుమిత్రులచే ఈ సుముహూర్తము నిశ్చయించబడినది. మధువన
స్టార్ట్ ఫోటోగ్రాఫర్స్ కాదు సింగర్స్. వచ్చిందే ఓవర్ యాక్టింగ్. యాక్టింగ్ వస్తే నేను ఈడేది కుట్ట టీవీలు ఉంటుండే. పెళ్ళ వెనకాలనే కదా ఉండాల్సిందే. ఏమో కూడా పెళ్ళ వెనకాలనే కదా. ఇది ఇట్లా రైట్ సైడ్ అంత ఓవర్ యాక్టింగ్ రాదు నాకు. ఇట్లా మరి నువ్వు ఇటన్నావా ఇట్లా ఇట్లా పెడతా. పోవానే పెట్టింది. వాళ్ళ పోవనే ఫేవరెట్.